అందరం కలిసి నల్లేరు పోస్తూ ఉన్నాం అనమాట. నల్లేరు పచ్చడి వినడమే కానీ నిజంగా నేను ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. చాలా రోజులుగా నల్లేరు పచ్చడి తినాలనే కోరిక అయితే నాకుంది. మార్నింగ్ అంతా ఫంక్షన్ హడావిడిలో ఉండే, ఇప్పుడే మొత్తం అంటే ముదురువి కోయాలా లేదంటే లేతవే కోయాలా ఉషా? ఏదైనా పర్వాలేదు అక్క, కానీ దురద వస్తుంది అంటారు. దాని గురించి దీన్ని వేయించితే దురద ఉండదు. అవును, ఇది పచ్చిది తింటే చాలా దురద వస్తుంది. మిగతా అన్ని రోటి పచ్చడి లాగా చేసుకోవడమే అంతే. కాకపోతే వీటిని వేయించటంతో ఉంటది దీని టేస్ట్. ఉషా ఎందుకు ఇంతకీ పిన్ని ఇంట్లో పెంచుతుందంటావు? ఇది ఏం లేదక్క, ఇది నల్లేరు మొక్క నెలలో 2 సార్లు తింటే కీళ్ళ నొప్పులు అవి రావు అని అంటారు. బాలింతలకు కూడా పెడతారు నల్లేరు. అయితే ఇందాక పిన్ని నల్లేరు అట్టు వేస్తే కూడా చాలా బాగుంటది అది అంటే వీటిని ఇన్నన్ని బియ్యాన్ని నానబెట్టేసి ఈ కాడల్ని మనం ఎలాగా సొరకాయ దోశలు, బీరకాయ తొక్కు దోశలు వేసుకుంటాం కదా, వీటిని కూడా అలానే వేసుకోవాలి. అలాగా? అవును, ఎండుమిరపకాయలు అవన్నీ వేసి మా పచ్చడికి వేసి సరిపోతాయి. 2 సరిపోతుంది. అవునా? ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు ఇంతకీ దేనికోసం? ఆవిడ కూడా పచ్చడి కోసమే పెంచారా? వేరు పట్టిందమ్మా అక్కడ ఆ కొమ్మకి. ఇగో వేరు ఇది ఇది బాగానే ఉంది. ఇది లేతే